అందరికీ నమస్కారం అండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. మమకారం ఉండొచ్చు, మిత్రుడైనా అందరి వల్ల మమకారం ఉండొచ్చు, అది కొంచెం తగ్గించుకోవాలి. అహంకారం పరమ డేంజర్ అండి. అహంకారం అనేది చాలా డేంజర్. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. సుఖమైన దుఃఖమైన సమానంగా ఉంటూ క్షమాగుణం ఉండాలి. మనకి ఎన్నో రకాల ఎంతో మంది వ్యక్తులు వస్తూ ఉంటారు. క్షమాగుణం నుంచి ఏమి లేదు. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భక్తి గురించి చెప్పిన శ్లోకం. వావ్, చాలా బాగా చెప్పారు సార్. ఇంకొకటి చెప్పండి సార్. దానం గురించి కూడా ఒక శ్లోకం చెప్తాను. దాతవ్యంతి యద్దానం దీర్ఘైన ఉపచారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం సోత్తమం. సాత్విక దానమై ఉండాలి. దేశం, ప్లేస్, సరైన ప్లేస్, సరైన చోటు, సరైన వ్యక్తికి రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ పర్సన్, అది ఉండాలి. అలాగే దానం చాలా ఇంపార్టెంట్. అలా సేవ చేసుకుంటే నచ్చినట్టారు. చాలా బాగా చెప్పారు సార్. నమస్కారం నాగమల్లి సార్. మీరు ఎలా చెప్పారో విజయవాడ వాకర్స్ లో నేను కూడా అంతే అండి. నాకు కూడా వచ్చు. ఏమొచ్చు నీకు? వచ్చేదండి సర్వం వచ్చు. సర్వం వచ్చా? ఆయన మంచి వాకర్ అయినా లైన్ మెంబర్ సింహాలు అంటాడు. ఏమండి, మా గ్రామంలో నేను సింహాన్ని, నేను గ్రామ సింహాన్ని. రామ సింహం అంటే కుక్కరా బాబు, కుక్క. పెద్ద పండితుడు మాట్లాడేంటి? క్రమం కూర్చొని తెచ్చిపోతున్నాడు కదా. సంస్కృతం అసలు ఈ నోట్ నుంచి వస్తుందో రాదు, ఒకటి అడిగి చూడండి. చెప్పండి చక్కగా. తమసోమా జ్యోతిర్గమయ. చెప్పారు. తమసోమ జ్యోతిర్మయ. అదే చెప్పలేడు, నువ్వే పండితుడుగా. సార్ నిన్ను క్వశ్చన్ అయింది, ఏం చెప్తాడో చూద్దాం. సంస్కృతం సార్ అడగండి సార్. సర్వం వచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం. ఇదేనా? కృషితో నాస్తి. కృషి వల్ల ఏమి ఉండదు, పైగా దుర్భిక్షం. అట్లనే మార్చేస్తున్నావు ఏంటా బాబు? నువ్వు బలివాళ్ళు వీటితో కనుక మనకి ఎందుకనండి? ఈ సృష్టికి దేహానికి సంబంధం ఏంటో చెప్పండి. ఈ సృష్టికి దేహానికి చక్కటి సంబంధం ఉంది. ఈ సృష్టిలో 3 వంతులు జలము, 1 వంతు భూమి ఉంది. మనం మనిషిలో కూడా 3 వంతు ద్రవ పదార్థంతో, 1 వంతు మనిషి ఘన పదార్థంతో ఉంటుంది. అది చక్కటి. వీడికి అర్థం కాలేదా సార్? మీరు చూసుకోండి, వీడికి అర్థం కాదు, తాగిపోతాడు. వీడికి అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నా. ఇప్పుడు సార్ గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు మందు కొట్టేటప్పుడు పెగ్గు ఇలా పెగ్గు వేసుకుంటావా? ఆ పెగ్గులో ఎంత కలుగుతావు నీళ్ళు? ఒక పెగ్గుకి 3 వంతులు నీళ్లు కలుగుతున్నావా? అలాగే ఆ భగవంతుడు కూడా ఈ సృష్టిలో 3 వంతులు నీళ్లు, 1 వంతు మాత్రమే భూమి పెట్టాడట. అదే చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అర్థమైందండి. అదండి, తాగుబోతుడి భాషలో చెప్తున్నా తాగుబోతుడికి అర్థం అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.